నమస్తే, నేను ఇందు. తిరుమల క్యూ లైన్లలో సౌకర్యాలు సరిగ్గా లేవంటూ వైసీపీ నేతలైతే వీడియోలు చిత్రీకరించి ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి తిరుమలలో క్యూ లైన్లలో సౌకర్యాలు సరిగ్గా లేవంటూ వైసీపీ నేతలైతే వీడియోలు చిత్రీకరించి మరి అయితే చూపిస్తున్నారు. ఏమంటారు సార్ దీని గురించి? ఇప్పుడు ఆయన ఎవరైతే నిన్న కాకినాడ వాసి అయినటువంటి వ్యక్తి, అక్కడ ఒక దేవాలయానికి పాలక మండలి అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తి, అలా ఆ విధంగా హడావుడి చేసుకుంటూ దాన్ని అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగి అయినటువంటి వ్యక్తే దాన్ని చిత్రీకరించేసి వాళ్ళ ప్రసార మాధ్యమాలకు పంపించేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రం జరుగుతుంది, భక్తులకి సౌకర్యాలు సరిగ్గా ఉండలేదు, మరి మామూలుగా పాలు కానీ కాఫీలు కానీ అవి ఏమి మంచినీళ్ళు కానీ సరిగ్గా అందించట్లేదు అని చెప్పనే ఆలోచనతో వాళ్ళు ఏదో చేయాలని చెప్పని ఇరుక్కుపోతా ఉన్నారు. రోజు రోజు వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి ఎదురు తిరుగుతూ ఉంది. బిఆర్ నాయుడు గారిని ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలి అధ్యక్షుడిగా చేద్దామని నిర్ణయానికి వచ్చారో ఆ రోజు నుంచి ఇలాంటి కుట్రలకు తెరలిపారు. కారణం ఏంటంటే ఆయన స్థానికుడు. ఇప్పుడు దాకా అక్కడ జరుగుతుంది ఏంటంటే చదలవాడ కృష్ణమూర్తి గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా స్థానికులు లేరాడ. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బిఆర్ నాయుడు గారు అక్కడ అన్ని పుట్టుపూర్వత్వాలన్నీ తెలుసు ఆయనకి. రెండోది 5 సంవత్సరాల అంటే 2004 నుంచి తిరుమలను అపవిత్రం చేయడానికి, అప్పుడు 2004 నుంచి 2009, తర్వాత 2019 నుంచి 2024 వరకు వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అవన్నీ బయటికి తీస్తారు. ఆయన చేతిలో ప్రసార మాధ్యమం కూడా ఉంది. రెండోది మొండివాడు, ఏదైనా పట్టుకుంటే వదిలిపెట్టడు అని చెప్పని మొట్టమొదటి నుంచి కూడా ఆయన్ని ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆయన్ని ప్రత్యేకంగా ఎంచుకొని బురద జల్లటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఏం చేస్తున్నారు అంటే, గతంలో చాలామంది చేసినా కూడా పాలక మండలి అధ్యక్షుడిగా వాళ్ళు కొన్ని మాత్రమే చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. సంస్కరణ తీసుకురావటం లేదా మంచి మంచి కార్యక్రమాలు చేయటం జరిగేది. వీళ్ళు అక్కడ వెంగమాంబ మండపంలో నిత్యాన్నదానం జరుగుతూ ఉంటే దాన్ని కూడా నాసిరకమైనటువంటి భోజనాన్ని పెట్టేసి భక్తులు రాకుండా చేయాలని ప్రయత్నం చేశారు. ఈయన వచ్చిన తర్వాత దాన్ని సరిచేయటమే కాకుండా మళ్ళీ వడ కూడా పెట్టేసి ఇప్పటికి 3 పర్యాయాలు ఆయన వెళ్ళి పర్యవేక్షణ చేయటం కూడా జరిగింది. ఎలా ఉంది ఏంటని చెప్పని భక్తుల అభిప్రాయాలు కనుక్కొని మార్పులు చేర్పులు చేస్తూ ముందుకు తీసుకెళ్తానే ఉన్నాడు. అలాగే క్యూ లైన్లోకి వెళ్ళటం, మరి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలను సందర్శించటం, మరి మొన్న గోవులు చనిపోతున్నాయి అని చెప్పని వాడు విష ప్రచారం చేస్తే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటం, ఇవన్నీ అట్లాగే నెయ్యిలో వాళ్ళు కల్తీ చేసిన విధానానికి, అపవిత్రం చేసిన దానికి ఆ విషయాలు కూడా కాస్త ముందుకెళ్తున్నాయని చెప్పనే భావనలో అయితే ప్రజల్లోకి వచ్చింది. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఏదో విధంగా ఆయన్ని పదవి నుంచి తొలగించాలి, తిరుమలని అపవిత్రం చేయాలి వాళ్ళు అనుకున్నట్టుగా. ఇప్పుడు పోయినసారి కరుణాకర్ రెడ్డి గారు చెప్పాడు, ఇంకా నా మనుషులు 2000 మంది ఉన్నారు, మా మనుషులు, మీరు అక్కడ ఏం జరిగినా కూడా నాకు తెలుస్తుందంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది అతను చెప్పింది నిజమేనని చెప్పాను. అంటే 2004 నుంచి వాళ్ళు వేళ్ళూనుకొని ఉన్నారు అక్కడ. ప్రక్షాళన చేయాలి, మొత్తాన్ని వేర్లతో సహా పీకేయాలి. పీకేయటానికి ఎవరు ఎట్లా చేస్తున్నారో వాళ్ళ గురించి చూసుకొని నిస్సందేహంగా కూడా ఇప్పుడు ఒక్కొక్కళ్ళని బయటకు తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ జరిగిన దాంట్లో వీళ్ళందరూ సహాయ సహకారాలు లేకుండా అయితే జరగవు కదా. మరి దానికి సంబంధించినంత వరకు సహాయం ఎవరు చేస్తున్నారు, ఎవరు నియమించారు వాళ్ళని, ఆ నియమించిన వాళ్ళ పుట్టుపూర్వత్వాలు ఏంటి, ఇవన్నీ బయటకు తీసుకొచ్చే క్రమంలో వీళ్ళు ఇప్పుడు బిఆర్ నాయుడు గారు కొంచెం లోతుగా వీటి గురించి విచారిస్తానన్నారు. మరి ఈ క్రమంలో ఇవన్నీ కనుక బయటకు వస్తే ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి అకృత్యాలకి అన్యాయాలకి వీళ్ళందరూ దగ్గరుండి సహాయ సహకారాలు అందజేస్తున్నారు కాబట్టి చాలా వరకు వెలుగు చూపల. ఇప్పుడు వీళ్ళు ఈ పాలక మండలి కావచ్చు, బిఆర్ నాయుడు గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దీని గురించి కొంచెం తీవ్రంగా పరిగణిస్తున్నారు. తిరుమల అపవిత్రం చేయటం వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రతి అంశాన్ని బయటకు తీసుకొస్తున్నారు, పరిశోధిస్తున్నారు. ఏం జరుగుతుంది ఏంటి, ఎస్విబిసిలో ఏం జరుగుతుంది, లేకపోతే పోటు కార్మికులను ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, మరి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా బయటకు తీసుకొస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ విధంగా వాళ్ళు గతంలో
అపవిత్రం చేయటం కోసం, వాళ్ళ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం వాళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేశారో అన్ని విషయాలను బయటకు తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయి అన్న ఉద్దేశంతో వీళ్ళు ముందుగానే అక్కడ బిఆర్ నాయుడు గారిని అప్రతిష్ట పాలు చేయడానికి, లేదా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి, భక్తుల్లో గందరగోళం సృష్టించడానికి వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు. సఫలం కాలేకపోతున్నారు. ఎక్కడికక్కడికి వాళ్ళకి ఎదురు తగులుతా ఉంది. ఎందుకంటే ఆ దేవదేవునితో పెట్టుకుంటే జరిగే పరిణామాలు ఇలానే ఉంటాయి. అది వాళ్ళు ఇంకా గమనించట్లేదు. ఈ అన్యమతస్తులు కూడా జొప్పించారు దాంట్లో. ఇప్పుడు వాళ్ళని కూడా గుర్తించడం కూడా జరిగింది. వాళ్ళని కూడా విధుల నుంచి తప్పించబోతున్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో మొత్తాన్ని బయటికి తీసుకొచ్చేసి అక్కడతో కాకుండా దీని మీద కఠినమైన నిర్ణయాలు భానుప్రకాష్ రెడ్డి గారు డీజీపీ గారికి ఉత్తరం రాయటం కూడా జరిగింది. ఈరోజు వెళ్ళి ఆయన కలుసుకుంటా అన్నారు. ప్రత్యేకంగా కలుసుకొని తిరుమల తిరుపతిలో ఏం జరుగుతుంది వివరాలన్నీ చెప్పి విచారించి దానికి బాధ్యులైన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆయన కూడా పాలక మండలి తరఫున ఆయన కూడా చెప్పబోతున్నాడు. ఇవన్నీ ముప్పేట దాడులు జరుగుతూ ఉంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి అన్న ఉద్దేశంతో ఇలాంటివన్నీ బయటికి తీసుకొస్తున్నారు. ఇంకెన్ని చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల్ని రెచ్చగొట్టడం, ప్రజలకు ఏదో జరిగిపోతుందని చెప్పి అబ్బోలు సృష్టించటం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ఆలోచిస్తున్నారే తప్ప సమస్య పరిష్కారాలు కానీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధి విధానాలలో ఏం తప్పులు ఉన్నాయో దాని గురించి అయితే మాట్లాడరు. ఏది తీసుకొచ్చినా తప్పుగానే మాట్లాడుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఇప్పుడు ఈ పాలక మండలి బిఆర్ నాయుడు గారు దీన్ని ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బిఆర్ నాయుడు గారు కావచ్చు, ఆ దేవదేవునికి భక్తులు కాబట్టి ఈ వయసులో ఆయన అంత పర్యవేక్షణ చేస్తూ ఉంటే దాన్ని అర్థం చేసుకోలేక ఆయన్ని ప్రోత్సహించడానికి బదులు బిఆర్ నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళకి ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేలు జరగకూడదు, భక్తులు రాకూడదు, మా చేతుల్లోంచి వెళ్ళిపోతుంది, నిస్సందేహంగా వాళ్ళ మనసులో ఉన్నారు కాబట్టి వాళ్ళని తప్పించేసి నిజమైన భక్తులు పెడతారేమో. నిజమైన భక్తులు అందరూ వచ్చి అక్కడ ఉన్నారనుకోండి, ఇలాంటి మోసాలకు ఒప్పుకోరు కదా వాళ్ళు. కాబట్టి మా మాట మా చేతుల్లోంచి బయటకు వెళ్తుంది అనే భావనలో అయితే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా సరే జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రజలైతే గమనిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు, కూటమి పెద్దలు, ఈ పాలక మండలి వాళ్ళు కూడా క్షుణ్ణంగా ఒక్కోటి అభియోగాలు ఏదైతే వస్తున్నాయో వాటిని ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు అనే దాంట్లో విచారించే దాంట్లో చాలా త్వరగానే కనిపెడుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు. ఇప్పటి వరకు అక్కడ జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దే క్రమంలో ముందుకెళ్తా ఉంది పాలక మండలి. దాదాపు చాలా వరకు సౌకర్యాల విషయంలో కావచ్చు, సేవల విషయంలో కావచ్చు, అన్నప్రసాదాల విషయంలో కావచ్చు, వెంగమామలో పెట్టే నిత్యాన్నదానం కావచ్చు, గోవుల సంరక్షణ కావచ్చు, ఆస్తుల సంరక్షణ విషయంలో కావచ్చు, చాలా చాలా బాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. దాన్ని అలానే కొనసాగిస్తూ ఎవరైతే ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారో, ఎవరైతే కావాలని బురదజల్లుతున్నారో వాళ్ళందరినీ గుర్తించే క్రమంలో మాత్రం ఇంకొంచెం వేగవంతంతో పాటు ఆ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించిన అంశానికి సంబంధించి బలంగా వాళ్ళ మీద అభియోగాలు ఇంకా నమోదు చేయాలి. అంత బలంగా కాలేదు అని చెప్పి నమోదు కాలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఈ అధికారులను నమ్ముకుని ఏం చేస్తున్నారో చూస్తున్నారు. కాబట్టి అందరూ మీ పాలక మండలి సభ్యులందరూ, ప్రభుత్వం కూడా దీని మీద పరిశోధించేసి అక్కడ జరుగుతున్నవి అన్నీ కూడా, ఇది భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా మరి తిరుమల దేవస్థానానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఆ దేవదేవునికి ఉన్నటువంటి భక్త కోటి కావచ్చు, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి దాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చూసుకుంటున్నారో అది ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ళు ఏ విధంగా అంటే మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో గమనించుకొని భక్తులు కూడా చాలా సమన్వయంతో ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈ పాలక మండలి కావచ్చు, ఇప్పుడు తీసుకున్న చర్యలు సరిపోవు. ఇంకొంచెం కఠినమైన చర్యలు తీసుకో క్రమంలో ముందుకెళ్తే మాత్రం అన్ని సరిదిద్దుకుంటాయైతే నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు లాస్ట్గా చూసుకుంటే తిరుమలలో ఫ్లైట్ల కలకలం కూడా ఒక ఇదిగా మారుతుంది. ఏమంటారు సార్ దీని గురించి? ఇవన్నీ ఏదో ప్రచారానికి ఉపయోగపడతాయి తప్ప అక్కడ జరిగే క్రమంలో సంస్కరణలు చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి వాళ్ళు చెరిపేసినటువంటిది, వాళ్ళు సౌకర్యాలను ఆపేసిన దానికి, అపశుభ్రంగా చేసిన దానికి, లేకపోతే ఈ నకిలీ సరుకులు తీసుకొచ్చేసి ఇబ్బందులు పెట్టిన దానికి ఇదే సరిపోతుంది వాళ్ళకి.
వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, వాళ్ళే సృష్టిస్తూ ఉంటారు. అన్నిటికీ సమాధానం చెప్పుకుంటా పోతే ఇక్కడ పనులే జరగవు. కాబట్టి ఏదేమైనా సరే ఆ వెంకలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు. వీళ్ళు కూడా అందుకే వాళ్ళకి అన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు భక్తులు వచ్చారు ఎక్కువ మంది, కాబట్టి మేలు చేయటం కోసమే ప్రయత్నం చేస్తారు, కీడైతే చేయరు ఆ దేవదేవునికి. వీళ్ళు ఎవరైతే చేయాలని వైసీపీ ప్రభుత్వంలో ఉండి పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మేలు చేసే విధంగా పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు నేను చెప్పినట్లు కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళని కనుక కట్టడి చేయకపోతే చూసి చూడనట్టు వదిలేస్తే మాత్రం ఇబ్బందికరమైన పరిణామాలు. ఓకే సార్, నమస్తే.